జగదేవ పావనా జగమేలు క్రీస్తువా పితయైన సర్వేశ్వమితి లేని మహిమ పవిత్ర ఆత్మతో కూడి పాలించెడువారా ప్రభువైన దేవా పరలోక రాజా సర్వశక్తి సంపూర్ణ పితయైన దేవా పితయైన దేవా ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మీరు ప్రేమతో మమ్ము రక్షించుతిరి. మీ బిడ్డలుగా దత్తత భాగ్యమును మాకు దయచేసితిరి. మీకు ప్రియమైన ఈ పుత్రికల జాలితో చూడుము. క్రీస్తుని నమ్ముకొనిన వారు నీ నుండి నిజమైన స్వాతంత్ర్యమును శాశ్వత వారసత్వమును పొందుదురుగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని చిత్రమును ఎవరు గ్రహింపగలరు? మొదటి పఠనము సొలొమోను జ్ఞాన గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనము నుండి 18వ వచనము. సొలొమోను జ్ఞాన గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనము నుండి 18వ వచనము. దేవుని ఆలోచన ఎవరికి తెలియదు? ఆయన చిత్తమును ఎవరు గ్రహింపగలరు? నరుల బుద్ధి బలహీనమైనది. మా ఆలోచనలు మమ్ము పెడత్రోవ పట్టింపులు. నశ్వరమైన మా దేహము మా ఆత్మను కృంగదీయు. ఈ మట్టి శరీరము ఆలోచనాత్మకమైన మా బుద్ధి శక్తిని మందగింపచేయు. ఈ భూమి మీద వస్తువులను తెలుసుకోవడమే మాకు కష్టము. చుట్టుపక్కల ఉన్న వారిని గ్రహించడమే మేము యాతన పడవలేదు. ఇక స్వర్గలోక విషయములను అర్థము చేసుకోగల వాడెవడు? నీవు నీ జ్ఞానమును దయచేసిననే తప్ప, స్వర్గము నుండి నీ పవిత్రాత్మను పంపిననే తప్ప నీ చిత్తమును ఎవడూ తెలుసుకోగలరు. ఈ రీతిగా నీవు దయచే జ్ఞానము ద్వారా భూమి మీద నరులు రుజుమార్గమున నడుస్తున్నారు. నీకు ప్రీతికరమైన కార్యమేదియో తెలుసుకొనుచున్నారు, రక్షణ పొందుచున్నారు. ఈ ప్రభువుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు అనాది కాలం నుండి నీవు మాకు వాసస్థలముగా నుండివి. నీవు నరులను మట్టిగా మార్చదు. నరులారా, మీరు మరలా మన్నయుని పలికెదవు. నీకు 1000 ఏళ్ళు ఒక్క రోజుతో సమానం. అవి గతించిపోయిన నిన్నటి దినముతో రేయి అంతటి ఒక్క జాముతోనూ సరి సమానం. అందరూ
ప్రభు అనాది కాలము నుండి మీరు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు నరులను వరదవలె ఈడ్చుకొనిపోయేదవు. వారు కల వంటి వారు, ఉదయమున మొలకెత్తి గడ్డి వంటి వారు. అది వేకుమున ఎదిగి పూలిపోయి సాయంకాలమున వాడి ఎండిపోవు. అందరూ ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. మా ఆయుష్కాలము ఎంత స్వల్పమైనదో మేము గ్రహించినట్లు చేయము. దాని వలన మేము విజ్ఞానములను. ప్రభు, నీ క్రోధమును అణుచుకొను. నీ చింతను ఎంతకాలం కోపిందువు. నీ దాసుల మీద దయచూపుము. అందరూ ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. వేకున మమ్ము నీవు నీ ప్రేమతో నింపుము. మా జీవిత కాలమునల్లా మేము సంబరముతో కేరింతలు కొట్టుదుము. మా దేవుడైన ప్రభు, నీ అనుగ్రహమును మాకు దయచేయు. మా కార్యములెల్లా సఫలము చేయు. అందరూ ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. సర్వేశ్వనికి వందనములు. దేవుని వాక్యము స్మరించుమా,
జీవము పొందగరమ్మా. దేవుని వాక్యం స్మరించుమా, జీవము పొందగరమ్మా. నీ వాక్యమే జీవం, నీ వాక్యమే వెలుగు, నీ వాక్యమే జీవం, నీ వాక్యమే వెలుగు. ప్రభు వాక్యమే మన త్రోవకు మార్గం, సమస్త జీవమును. ప్రభు వాక్యమే మన త్రోవకు మార్గం, సమస్త జీవమును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకాసు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పద్నాలుగవ అధ్యాయము 25 నుండి 33వ వచనం వరకు. గొప్ప జనసమూహము ఆయన వెంబడించి వెళ్ళుచుండెను. ఆయన వెనకకి తిరిగి వారితో ఇట్లనెను, నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లులను, కడకు తన ప్రాణమైనను త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు. గోపురము కట్టదలచిన వాడు కూర్చోండి, వెయ్యము గణించి దానిని పూర్తి చేయు సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చేయడా? అట్లుగాక పునాది వేసిన పిదప నిర్మాణము పూర్తి చేయజాలని ఎడల చూచువారు, ఇతడు ఆరంభ సూర్యుడే గాని కార్య సాధకుడు కాలేకపోయెను అని పరిహసింతురు. ఒక రాజు యుద్ధమునకు వెళ్ళుటకు ముందు 20,000 సేనతో తనపై దండెత్తి వచ్చు శత్రు రాజును తన 10,000 మంది సేనతో ఎదుర్కొనగలమనా అని ఆలోచింపాడా? అంత బలము లేని ఎడల శత్రురాజు సమీపంకపు పూర్వమే రాయబారము పంపి అతనితో సంధి చర్యలు జరుపును. కనుక తన సమస్తమును త్యజించడే తప్ప ఎవ్వడు నా శిష్యుడు కానేరడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మిస్తి కలుగునుగాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారు, నన్ను వెంబడింపగోరువారు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అని ఈరోజు ప్రభు మనకు తన సందేశం ఇచ్చుచున్నారు. సిలువ అనగా ఏమి? సిలువకి 3 రకాలైన అర్థాలు ఉన్నాయి. మొదటిది అడ్డుకర్ర, నిలువు కర్రగా ఉన్నటువంటి 2 కూడా. ఆ నిలువు కర్ర దేవుని ప్రేమను మానవునికి చూపిస్తుంది. ఆ అడ్డుకర్ర మనము మానవునికి చూపించాల్సిన సోదర ప్రేమను చూపిస్తుంది. ఇది మొదటి అర్థము. రెండోది, నిలువు కర్ర దేవుని చిత్తాన్ని, అడ్డుకర్ర మానవుని చిత్తాన్ని సూచిస్తుంది. ఎక్కడైతే
దైవ చిత్తానికి మానవ చిత్తం విరుద్ధమవుతుందో, వ్యతిరేకమవుతుందో అక్కడ సిలువ ఏర్పడుతుంది. ఇక మూడవదిగా, మానవుడు దేవుడైనటువంటి యేసు ప్రభు అటు దేవునికి మానవునికి మధ్యవర్తిగా నింగికి నేలకు మధ్య వేలాడి మన కొరకు ప్రాధేయపడినటువంటి ఆ యొక్క బలిని గుర్తిస్తుంది. ఈ మూడు రకాలైన అర్థాలు మనం చూడొచ్చు. ఇందులో ముఖ్యమైనటువంటిది దైవ చిత్తం, మానవ చిత్తం. ఇది కేవలము దైవ చిత్తం కాదు, మానవ చిత్తం మాత్రమే కాదు, మన అనుదిన జీవితాల్లో కూడా ఒకరి చిత్తానికి ఒకరి చిత్తం విరుద్ధమైతే అది సిలువ అని అర్థం. తండ్రి ఒక మాట, ఒక చిత్తం, కుమారుడు ఇంకొక మాట, వ్యతిరేకమైన చిత్తం, వారిద్దరి మధ్య ఘర్షణ, అదే సిలువ. కోడలు, అత్త, మరి బంధుమిత్రాదులు, ఇరుగు పొరుగు వారు అందరి మధ్య ఒకరి చిత్తానికి ఒక చిత్తం విరుద్ధమైనప్పుడు అంతా ఆ సిలువ ఏర్పడుతూనే ఉంది. కానీ మామూలుగా సిలువ అంటే ఒక 10 రకాలైన అర్థాలు ఉన్నాయి. మొట్టమొదటిది, సిలువ అనేది త్రిత్వైక సర్వేశ్వరి సూచిస్తుంది. అటు పిత, పుత్ర, పవిత్రాత్మ అన్నట్టు. రెండోది, సిలువ అనేది యేసు ప్రభువును, యేసు క్రీస్తును సూచిస్తుంది. మూడోది, సిలువ అనేది అవమానకరమైనటువంటి ఒక మరణాన్ని సూచిస్తుంది. నాలుగోది, సిలువ అనేది మన రక్షణను చూపిస్తుంది, మన రక్షణానికి అది గుర్తుగా ఉంది. ఐదోది, సిలువ అనేది విశ్వాసానికి గుర్తుగా ఉంది. ఆరోది, సిలువ అనేది క్రైస్తవులకి గుర్తుగా ఉంది. ఏడోది, సిలువ అనేది ఒక గుడికి గుర్తుగా ఉన్నది. ఎనిమిదోది, సిలువ అనేది సాతానును ఓడించే ఒక పరికరంగా ఉంది. తొమ్మిదోది, సిలువ అనేది ఒక శక్తిగా ఉంది, దైవ శక్తిగా ఉంది. పదోది, సిలువ అనేది ఒక ఆశీర్వాదంగా ఉంది. ఇలాగా మామూలుగా సిలువ అంటే రకరకాలైనటువంటి విధంలో వాటిని మనం చూడవచ్చు. ఈ సిలువ అనేది మొట్టమొదటిగా ప్రారంభమైందంటే క్రీస్తు పూర్వము 519వ సంవత్సరం రోజుల దారియుస్ అన్నటువంటి ఒక రాజు పర్షియా అంటే ప్రస్తుత ఇరాను దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన తన రాజకీయ విరోధులు అందరినీ కూడా 3000 మందిని ఆయన బాబిలోన్లో సిలువ వేసి చంపాడు. ఆ దెబ్బకి రాజుకి విరోధముగా ఎవరు నిలవలేకపోయారు. ఎందువల్ల సిలువ వేశాడంటే బహిరంగముగా అందరూ చూచుటకు. రెండవది, ఆ కర్ణ కఠోరమైనటువంటి ఆ వేదనలు, బాధలు వాడు పడేదాన్ని గ్రహించినప్పుడు ఇతరులకి ఒంట్లో భయం వచ్చేదని. ఈ యొక్క చరిత్రను క్రీస్తు పూర్వం 88వ సంవత్సరము అలెగ్జాండర్ జోవానస్ అన్నటువంటి యూదుల రాజు కూడా ఆ రోజుల్లో ఈ యొక్క శిక్షను దాదాపు 800 మంది పరిసయ్యులకు, తన విరోధులైన పరిసయ్యులకు విధించాడు. ఆ తర్వాత రోమియులు ఈ యొక్క అలవాటును వాళ్ళు తీసుకొని వాళ్ళు రాజ్య విస్తీర్ణంలో ఎవరైతే తమ రాజ్యానికి విరుద్ధముగా నిలబడ్డారో అటువంటి వారు రకరకాలైనటువంటి నేరాలు చేసిన వాళ్ళు అందరినీ కూడా ఇలాగ సిలువ వేసేవారు. ఆ విధముగానే పొంతు పిలాతు గవర్నర్గా ఉండేటప్పుడు ప్రభువును కూడా వారు సిలువ వేశారు. ఒక పునీతుడు అంటాడు, యేసు ప్రభు పుట్టిన వెంటనే సిలువ నీడ ఆయన మీద పడుతూ ఉండేది అంట.
జెరూసలేములో మామూలుగా ఈ సిలువ శిక్ష ఇచ్చినప్పుడు మొదటిగా ఆ నిలువటి కర్రను వారు ఆ కల్వారి కొండ మీద అక్కడ నాటి ఉంచేవారు. ఈ అడ్డు కర్రను ఈ శిక్ష పొందినటువంటి వారి భుజాల మీద కట్టి వాళ్ళు దాన్ని మోసుకొని పోయేటట్టు చేసేవారు. ఇక 2 భుజాల మీద ఆ కర్రను కట్టి చేతులు పైకి పెట్టి తాళ్ళు కట్టేసి మనిషికి తాళ్ళు కట్టి అనగబెట్టుకుంటే వాడు నడిచిపోతూ ఉండగా అప్పుడప్పుడు పడిపోయినప్పుడు ఆ తాళ్లతో మళ్ళా లేపి అలా కొట్టుకుంటూ కొరడాలతో కాళ్ళతో తంతు అలా వాడిని ఆ స్థలానికి తీసుకొని వెళ్ళేవారు. కానీ యేసు ప్రభు తన సిలువను పూర్తిగా నిలువు కర్ర అడ్డుకర్ర 2 చేరినటువంటి ఆ సిలువను మోసుకొని పోయారు. అలా సిలువ మీద వాళ్ళు కొట్టబడిన తర్వాత అక్కడనే వాడిని వదిలేస్తారు. ఆ ఎండ గాలి వాన అని మరి అప్పటికే వాళ్ళు పొందిన కొరడా దెబ్బలు, ఇక పక్షులు వచ్చి వారి యొక్క కాకులు వచ్చి వాళ్ళ యొక్క కండ్లు గుడ్లను పొడిచి వారిని హింసిస్తాయి. నీళ్లు లేక శ్వాస పీల్చుకోలేక బహిరంగముగా ఎవరైతే వాళ్ళని శిక్షకు గురి చేశారో వాళ్ళు పలు విధాల బూతు మాటలతో తిడుతూ వాళ్ళు ఆడ ఉండేటప్పుడు ఈ సైనికులు కొంతమంది వాళ్ళు అలాగా మాట్లాడకుండాకై కొరడాతో వారి యొక్క నాలుకను బట్టి నాలుకను కూడా కోసేసేవారు. అనగా సిలువ శిక్ష, సిలువ మరణం అనేది చాలా ఘోరమైనది, ఘోరాది ఘోరమైనది. ప్రభు అంటున్నారు, నా మార్గము సిలువ మార్గము. నన్ను వెంబడించాలంటే మీ సిలువను మీరు ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఎందుకనగా ఈ సిలువే రేపు మహిమను మనకిస్తుంది. సంతోషము దుఃఖం అనేది ఒకే కర్ర కొన్నటువంటి 2 పక్కల్లాగా ఈ యొక్క దుఃఖమంతా, ఈ బాధలంతా మన మరణం తర్వాత మనకు సంతోషముగా మారగలవు. ఈ దుఃఖం అనేది ఒక విలువగా మనం మార్చుకుంటే తద్వారా మనం సంతోషం అనుభవించగలం. యేసు ప్రభు యొక్క దారి సిలువ దారిగా మారేదని కారణం ఏంటి అంటే ఆయన నిజానికి న్యాయానికి నిలబడ్డాడు. నేనే సత్యం అన్నాడు. ఆ సత్యానికి న్యాయానికి నిలబడ్డాడు. అసత్యాన్ని అన్యాయాన్ని ఖండించాడు. సాతాను యొక్క మార్గం అసత్యము, అన్యాయము, అబద్ధము. కాబట్టి సాతాను యొక్క సంతతి వారందరూ కూడా ఈ లోకముతో ఏకమై సమయానికి సందర్భానికి తగ్గట్టుగా వంగి లేస్తూ దెబ్బ తినకుండా అటు అన్యాయము అసత్యము పట్టించుకోకుండా జీవిస్తారు. కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ అసత్యము సత్యము, న్యాయము అన్యాయము, ప్రభువు మరి సాతాను అనేది వెలుగు చీకటి లాంటివి. వెలుగుండే చోట చీకటి ఉండదాలదు. దేవుని యొక్క మార్గం సాతాను యొక్క మార్గానికి విరుద్ధమైనది. ఈ 2 కూడా ఒకే చోట ఉండజాలవు. అందువల్ల ఎవరైతే నిజముగానే ప్రభువును వెంబడించాలనుకుంటారో వారు తప్పకుండా ఈ లోకం చేత ద్వేషింపబడతారు. ప్రభు అన్నారు, లోకం మిమ్ము ద్వేషించిందంటే మీకు ముందు అది నన్ను ద్వేషించినది అని మీరు తెలుసుకొనుడు అన్నారు. పచ్చి మానికే ఈ గతి అంటే ఎండిన మాని గురించి ఏమి చెప్పగలం అన్నారు. అలాగే మత్తయి సువార్త 10:28లో శరీరాన్ని చంపేవారిని గురించి మీరు భయపడవలదు, అటు శరీరమును ఆత్మను నరకములో వేయువానికి భయపడండి అన్నారు. ఎందువల్ల వారు ప్రభును ద్వేషించారు, ఆయన మార్గాన్ని సులువు మార్గం చేశారు అంటే ఆయన అసత్యాన్ని మరియు అన్యాయాన్ని బహిరంగపరిచారు. కాబట్టి ఏ ఒక వ్యక్తి ప్రభులాగా జీవించాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి బాధలకు వేదనలకు గురి అవుతారు. అందువల్లనే నా మార్గము సులువ మార్గం అంటున్నారు ప్రభు.
18వ శతాబ్దంలో రష్యా దేశంలో కమ్యూనిస్టు పద్ధతులు ప్రారంభమయ్యాయి, సిద్ధాంతము ప్రారంభమైనది. కార్ల్ మార్క్స్ అనేటువంటి ఒక వ్యక్తి మొట్టమొదట ఇటువంటి ఐడియాలు ఆయన ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత లెనిన్, మరి చైనాలో మాసైతుంగ్, వీళ్ళందరూ కూడా సమాజం అనేది అందరి చేత పరిపాలించబడాలా, అన్నీ అందరికీ చెందాలా, ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కదాన్ని పొంది ఉండాలా, ఆస్తిపాస్తులు డబ్బంతా ఒకే కొంతమంది మాత్రమే ఉండకూడదు, అందరి దగ్గర పంచుకోవాలా అన్నటువంటి సిద్ధాంతాన్ని తెచ్చారు. ఒక రకంలో చెప్పాలంటే ఆది క్రైస్తవులు అలాగే జీవించారు. తమకున్నదంతా అమ్మి అపోస్తుల పాదాల చెంత పెట్టగా వారు ప్రజలందరికీ వాళ్ళ అవసరాన్ని పెట్టి పంచిపెట్టారు అని మనం చదువుతున్నాం. అలాగే ఉండాలన్నారు. ఆ సిద్ధాంతం మంచిదే, కానీ అందులో దేవునికి అసలు స్థలం లేకుండా చేశారు. అంటే నాస్తికుల్లాగా జీవించాలని, దేవుని యొక్క మార్గానికి అక్కడ తావు లేదు అని ఆ కమ్యూనిస్టు సిద్ధాంతం బోధిస్తుంది. అందుకే కార్ల్ మార్క్స్ అనే వ్యక్తి తాను రాసినటువంటి ఒక పుస్తకం దాస్ కాపిటల్ అంటారు. దాంట్లో ఆయన ఏమంటాడంటే రిలీజన్ ఈజ్ ది ఓపియం ఆఫ్ ద పీపుల్ అంటాడు. అంటే మతం అనేది ప్రజలకి మత్తు మందు లాంటిది అంటాడు. ఎందువల్ల మతంలో ఉన్నటువంటి మన్నించే స్వభావం, ఓర్పు, సహనము, ఇలా అన్యాయాన్ని భరిస్తూ ఉండాలి అని మతం బోధిస్తుంది. కాబట్టి ఆ మతం అనేది మనుషులకి ఒక మత్తు లాంటిది. కాబట్టి మతమే లేకుండా పోతే ఇంకన్నీ చక్కగా ఉంటాయి అలా చెబుతూ వచ్చాడు. ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతం పాటించే ఆ ప్రైమ్ మినిస్టర్ ఒక ఆయన పోలండ్ దేశానికి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత బళ్ళల్లో ఎక్కడ కూడా సెలవులు ఉండకూడదు, సెలవు స్వరూపాలు ఉండకూడదు, ఏ క్లాస్ రూమ్లో సెలవు స్వరూపాలు ఉండకూడదు అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అప్పుడు మన కథోలిక బిషప్ గారులు, గురువులు, కన్యాసులు అందరూ లేచారు. సెలవు లేకపోతే పోలందు దేశమే లేదు అని గట్టిగా వాదించి చివరికి వాళ్ళు గెలిచారు. కాబట్టి క్రైస్తవ మతం అంటే సిలువే. సెలవు లేకపోతే ఇక మతం అనేది లేదు. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 21లో యేసు ప్రభు సెసరియా ఫిలిప్పి అన్నటువంటి ఆ స్థలానికి వచ్చిన తర్వాత మనుషులు నన్ను ఎవరుగా భావించుచున్నారు అని అడుగుతాడు. అలా అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒకటి చెప్తారు. మరి మీరు నన్నేమంటారు, మీరు నేను ఎవరిని అనుకుంటున్నారు అని అడిగితే మిగతా అపోస్తలులందరూ గమ్మునుంటారు. పేతురు మాత్రం ప్రభు మీరు దేవుని కుమారుడు అని అంటారు. అందుకు ప్రభు అతన్ని అభినందిస్తాడు. సీమోను పేతురు, ఈ యొక్క రహస్యం నీకు చెప్పినది, నువ్వు తెలుసుకున్నది నీ రక్త మాంసాల వల్ల కాదు, నా తండ్రి దేవుడే నీకు దీన్ని ఎరుగపరిచారు అని గొప్పగా అతని అందరి ముందు పొగిడాడు. ఆ తర్వాత ప్రభు అన్నారు, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడును, వారు అతని సిలువ వేసి చంపెదరు అని ఇలా అంత సిలువ గురించి చెప్పిన వెంటనే పేతురుకు భయం వేస్తుంది. స్వామి, అది 23వ వచనములో మీరు అలా చెప్పబాకండి, ఇటువంటి సిలువ మరణం మీకు తగదు అన్నప్పుడు సైతాను నా వెనకకు వెళ్ళు అని ప్రభు చెప్పడం మనం చూస్తున్నాం. నీ మార్గములు మానవ తలంపులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు అని ప్రభు అతన్ని మందలించారు. మానవ స్వభావం ఎటువంటిదంటే సులభముగా, హాయిగా, సుఖముగా, ఎటువంటి నొప్పి లేకుండా జీవించాలని. కానీ ప్రభువుని వెంబడించాలంటే ఇవేవి కుదరవు. పేతురు మరి తాను పెంతెకోస్తు పండుగ తర్వాత ఇతర శిష్యులతో, అపోస్తులతో వాళ్ళు వేరు వేరు స్థలాల్లో బోధిస్తూ వెళ్తున్నారు.
అలా రోమాపురిని చేరుకున్నారు. రోమాపురి చేరుకొని అక్కడ రోమియోలకు బోధిస్తున్నాడు. గొప్ప సంఖ్యలో క్రైస్తవులు అయ్యారు. ఆ రోజుల్లో నీరో అనే ఒక చక్రవర్తి రోమాని పరిపాలిస్తున్నాడు. ఆయన ఒక దుష్టుడు, క్రైస్తవులందరినీ హింసించాడు. తానే ఆ రోమియోల యొక్క ఇండ్లకు నిప్పు పెట్టి ఈ క్రైస్తవులై నిప్పు పెట్టారు అని వాళ్ళ మీద నింద వేసి వాళ్ళని సిలువలో కొట్టి చంపడానికి ప్రయత్నం చేశాడు. కొంతమంది జంతువులకు ఎరగా వేశారు. ఇలా ఉండేటప్పుడు క్రైస్తవ సంఘం పేతురుని చూచి, అయ్యా, ఈ యొక్క పరిస్థితి మీరు తట్టుకోలేరు, మీరు బాగుంటే రేపు సంఘం బాగుంటుంది, కాబట్టి దయచేసి మీరు వెళ్ళిపోండి అని లోపల అతనికి అయిష్టముగా ఉన్నాను. ప్రజల యొక్క ఒత్తిడి వల్ల ఒక రకంలో భయం వల్ల ఆయన రోమాపురి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన వెళ్ళిపోతూ ఉండగా వియా అప్పియా అన్నటువంటి ఆ మార్గంలో పోయేటప్పుడు ఆయన ఒక దర్శనం చూస్తున్నాడు. యేసు ప్రభు తన సిలువను మోసుకొని రోమాపురికి వెళ్తున్నాడు. ఈయన రోమాపురి నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఆయన రోమాపురి లోపలికి వస్తున్నాడు. దాన్ని చూసినటువంటి ఆ పేతురు కోవాదీస్ దోమినే అన్నాడు. అంటే, ప్రభు, ఎక్కడికి వెళుతున్నారు మీరు అని ప్రభువుని అడిగారు. అందుకు ప్రభు, అచ్చట రోమాలో నా బిడ్డలు నానా విధమైన హింసలు పడి బాధలు పడి మరణిస్తూ ఉండగా వాళ్లతో నేను కూడా వెళ్ళి వాళ్ళతో పాటు మళ్ళా ఒకసారి సిలువ మరణం పొందడానికి సిద్ధపడి వెళ్తున్నాను. అయినా నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇక ఆ మాట విన్న వెంటనే ప్రభు మాయమైపోయారు. ఇక ఇతని మనస్సాక్షితను వేధించి, నా బిడ్డలు అక్కడ చనిపోతూ ఉంటే నేను నా ప్రాణం తప్పించుకోవడానికి వెళ్ళటమా? తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సందేశం నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దాన్ని కాపాడుకొని ప్రభు చెప్పలేదా? ఈ మాట విన్న వెంటనే ఇక ఆయన వెనక్కి తిరిగాడు. మంచి గొల్లవాడు తన గొర్రెల కొరకు తన ప్రాణం ఇచ్చును. జీతగాడే కనుక తన గొర్రెలు వదిలిపెట్టి తోడేలు వచ్చినప్పుడు పారిపోవు. ఈ మాటలన్నీ ఆయన మనసుకు రాగా ఇక బాధపడి మళ్ళా తిరిగి రోమాపురికి వెళ్ళాడు. అక్కడ వారు అతన్ని పట్టుకున్నారు, సిలువ వేశారు. చనిపోయేదానికి ముందుగా నీ కోరిక ఏమి అని అడిగినప్పుడు, నా ప్రభు స్లీవలో చక్కగా కొట్టబడి మరణించాడు, నేను అలా మరణించడానికి యోగ్యుడును కాను, నా సిలువను తల కిందగా నాటి నన్ను సిలువ వేయండి అని కోరుకొనగా అలాగే చేశారు. పేతురు ఆ విధంగా తన వేద సాక్షి మరణాన్ని పొందారు. ఈరోజు మనం విన్నటువంటి ఆ యొక్క వాక్యములో, నన్ను వెంబడింపగోరువారు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలనే ప్రభు. నన్ను వెంబడింపగోరువారు, ఈ మాట వినకుండా అర్థం ఏంటి? ఇది కంపల్సరీ కాదు. అంటే వెంబడింపగోరువారు మాత్రమే, అందరూ సిలువ ఎత్తుకుని ఆయనకు రండి అని ప్రభు బలవంతం చేయట్లేదు. ఆ ఒక్క మాట వెనుకున్నటువంటి ఇంకొక అర్థం ఏంటి? మనకిచ్చినటువంటి స్వాతంత్ర్యం. నన్ను వెంబడింపగోరువారు మాత్రమే, ఇతరులకి బలవంతం లేదు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు రావద్దు. కాబట్టి మన స్వాతంత్ర్యాన్ని ప్రభు అంగీకరిస్తున్నారు. మన స్వాతంత్ర్యమే మన నిజమైనటువంటి ఆనందం. ప్రకృతిని చూస్తే అటు వృక్ష జాతి కావచ్చు, పక్ష జాతి కావచ్చు, చేపలు కావచ్చు, జంతువులు కావచ్చు, చివరికి మానవులు అందరూ కోరుకునేది స్వేచ్ఛ, స్వాతంత్ర్యం. ఈ స్వాతంత్ర్యమే నిజమైనటువంటి సంతోషాన్ని మానవునికి ఇస్తుంది, అందరికి ఇస్తుంది. నన్ను వెంబడింపగోరువారు, ఇఫ్ యూ విష్ టు బి మై డిసైపుల్ టేక్ అప్ యువర్ క్రాస్ అండ్ ఫాలో మీ. ఇఫ్ యూ విష్ అంటే నీకు ఇష్టమైతే, దాంట్లో బలవంతం లేదు. మరి నీకు ఇష్టమైంది అనుకో, మరి నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు అన్నారు.
సిలువని ఎందుకు అంటున్నారు? మన స్వేచ్ఛను పోగొట్టుకోవటం మనకు బాధ, మన స్వాతంత్ర్యమును పోగొట్టుకోవటం మనకు చాలా చేదు అనుభవం. కాబట్టి అదే మన సిలువ అవుతుంది, అది మనకు వేదన అవుతుంది, బాధ అవుతుంది. రకరకాలైనటువంటి రీతిలో మన సిలువలు చూస్తున్నాం. మన శరీర ఇచ్చలను వద్దనుకోవటం ఒక సిలువ. ఈ లోకం మనకు సమర్పించే సకల సుఖములు వద్దనుకోవటం సిలువ. సాతాను యొక్క రకరకాలైనటువంటి శోధనలు మనం అనుభవించటం మనకు సిలువ. ఓ రకంలో చెప్పాలంటే లోకం, పిశాచి, శరీరం, ఈ మూడుతో మనకి ఎప్పుడు కూడా సిలువలే. నన్ను వెంబడింపగోరువాడు తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి ప్రభు అన్నప్పుడు, మరి నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు పాటించాలి అన్నారు ప్రభు. మరి ప్రభువును ప్రేమించాలంటే అతని ఆజ్ఞలు పాటించాలా? ఆజ్ఞలు పాటించాలంటే అక్కడ మనకు స్వేచ్ఛ లేదు, మన ఇష్టానుసారం ఉండలేము. ప్రభు ఆజ్ఞ కొరకు మనం వదులుకోవాలా? అందులో ప్రభువుని ప్రేమించాలంటే మన ప్రాణమే ఇచ్చితే నిజమైన ప్రేమ అనిపిస్తుంది. మన సోదరుని ప్రేమించాలంటే మన సమయాన్ని, మన శక్తిని, మనకున్నదంతా ఇవ్వాలా, అది ఇంకొక బాధ. ఇవన్నీ సిలువలే. ఇంకో రకంలో చెప్పాలంటే పంచేంద్రియం యొక్క కోరికలు వద్దనుకోవటం, పంచేంద్రియం యొక్క కోరికలు చంపుకోవటం, ఇవి సిలువ. శరీరం అనేది సుఖాన్ని కోరుకుంటుంది, దానికి బాధ, నొప్పి అంటే ఇష్టం లేదు. వద్దనుకుంటే అది ఇష్టం లేదు. ఉపవాసం చేయాలంటే కష్టం. మనిషికి ఉన్నటువంటి 12 ఆశలు, వాటి వ్యామోహాలు, వాటిని వద్దనుకోవటం, త్యాగం చేయటం పెద్ద బాధ. ఇవే సిలువలు. మన ప్రభుడు వెంబడించాలనుకున్నప్పుడు ఇవి తప్పవు. 3 రకాలైన సిలువలు ఉన్నాయి. మొదటి రకం, ఈ సిలువలు మనమే తయారు చేసుకుంటున్నాం. రెండో రకం, ప్రభువును వెంబడించాలంటే ఆ సిలువలు తప్పకుండా మనకు వచ్చేవి. మూడో రకం, ప్రభువే మనకిచ్చేవి. మళ్ళా చెప్తున్నాను, మన సిలువలు తయారు చేసుకోవటం, నడిచిపోయే దారిలో పనికిరానటువంటి రాళ్ళన్నీ తీసి మూట వేసుకొని మోసుకొని పోవటం. రెండోది, ప్రభువుని వెంబడించాలనుకున్న వాళ్ళు తప్పకుండా అనుభవించాల్సిన సిలువలు. మూడోది, దేవుడుగా ఎన్నుకొని కోరుకొని ఇచ్చే సిలువలు. దీన్ని ఇంకా గట్టిగా అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటిగా మనమే తయారు చేసుకునే సిలువలు అంటే ఏంటి? మనకున్నటువంటి ఆశ వల్ల, మనకున్నటువంటి గర్వం వల్ల, అసూయ వల్ల, మోహం వల్ల, కోపం వల్ల, దురాశ వల్ల, భోజన ప్రియం వల్ల, సోమరితనం వల్ల మనం తయారు చేసుకునే సిలువలు. ఇది మనంగా కోరుకుని, మన ఆశతో మనం ఎన్నుకొని, ఇవి మనకొచ్చే సిలువలు. ఒకరోజు జైల్లో, మన ఒంగోలులోనే నేను సింగరాయకొండలో ఉండేటప్పుడు వాళ్ళకి క్రిస్మస్ మెసేజ్ ఇవ్వాలని పిలిచారు. వెళ్ళి వాళ్ళతో ఆ మెసేజ్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన్ని, ఖైదీని చూసి, అయ్యా నువ్వు ఎందువల్ల ఏం తప్పు చేసి ఇక్కడికి వచ్చావు అంటే, ఏం చేసేది సార్, ఆ ఒక్క రోజు కొన్ని క్షణాలు నా కోపం నేను అణుచుకొని ఉంటే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. కొన్ని సందర్భాల్లో నోరు దురుచు వల్ల చెప్పకూడని మాట చెప్పిన చోట మంచిది కాకుండా పోయినప్పుడు తద్వారా ఇరుక్కునేటువంటి విధానాలు, ఇలా ఈ 7 మూల పాపాలు కూడా మనం వీటి ద్వారా తయారు చేసుకునే సిలువలు. అత్యాశ వల్ల మనం తయారు చేసుకునే సిలువలు. ఇక రెండో రకం, ప్రభువే మనకిచ్చే సిలువలు. ఎప్పుడు ఆయనను వెంబడించాలంటే ఈ సిలువలు తప్పవు. ఇది ఆటోమేటిక్ అన్నమాట.
ప్రభుని వెంబడించాలంటే ఇవన్నీ పాటించాలా. ఏంటది? దీనత. దీనత అన్నప్పుడు ఒకరు ఒక మాటన్నా ఓర్చుకొని మన్నించి తలదించుకొని పోగలగటం. కనికరము, ఇతరుల పట్ల మనం చూపిస్తున్నటువంటి ఆ దయాళత్వము, పరిశుద్ధత్వము, మన ఆత్మాన్ని శరీరాన్ని పరిశుద్ధంగా పెట్టుకోవటం, ఓర్పు కలిగి ఉండటం, దయాళత్వం కలిగి ఉండటం, ఉపవాసము చేయటం, చురుకుతనము కలిగి ఉండటం, ఇవన్నీ కూడా ప్రభువును వెంబడించేవారు చేసే పుణ్యాలు. ఈ పుణ్యాలు అనేది చేసినప్పుడే మనము ప్రభు యొక్క కట్టడలు పాటించడానికి వీలవుతుంది. ఇవన్నీ ప్రభువును వెంబడించాలని అనుకునేవారు తప్పనిసరిగా చేయాల్సినటువంటి పుణ్యములు. ఇది శరీరానికి ఇష్టం ఉండదు, మనసుకి ఇష్టం ఉండదు. మనసు ఒప్పుకోదు, శరీరం ఒప్పుకోదు. అదే బాధ, అదే సిలువ. ఇక మూడో రకమైన సిలువలు ఏంటి? దేవుడా మనకిచ్చే సిలువలు. అనుకోకుండా వచ్చేటువంటి ఒక అనారోగ్యం, ఆస్తి పాస్తులు నష్టం, లేక పిల్లలు, బంధువులు, తల్లిదండ్రులు మరణించటం. ఉదాహరణకి ఆ రోజు యోబు దేవుని ముందు నీతిమంతుడిగా ఉన్నప్పుడు సైతాను అతన్ని ఓడిస్తానని చెప్పినప్పుడు దేవుడు దానికి సర్వ హక్కులు ఇచ్చారు. అతని ప్రాణం తప్ప నువ్వేమైనా చేసుకో అన్నాడు. మొదటి సేవకుడు పరిగెత్తి వచ్చి, అయ్యా మీదియనులు పక్క దేశంలో ఉన్న వాళ్ళు మీ యొక్క గొర్రెలను, గాడిదలను, ఒంటెలను వేల సంఖ్యలో మొత్తం తోలుకొని వెళ్ళిపోయారు. రెండవది పిల్లలు, అయ్యా ఇదిగో నీ బిడ్డలు, వాళ్ళు పెద్ద అబ్బాయి ఇంటికాడ ఉండగా ఇల్లు కూలి అందరూ చనిపోయారు. మూడవది ఆయన యొక్క శారీరక వేదన, గెజ్జి, ఇక ఇంట్లో ఉండలేక పెంట కుప్ప మీద కూర్చొని పెంకు తీసుకొని గోక్కుంటూ ఏ విధంగా బాధను అనుభవించాడు. ఇది ప్రభువే తాను కోరుకొని ఇచ్చే సిలువలు. కాబట్టి ఈ మూడు రకాలైన సిలువలో అనవసరంగా మనం మోసే సిలువలు ఏంటి? మనంగా ఏరుకొని సిలువలు. అవసరమా? ఇప్పుడు థామస్ అక్వైనాస్ అనే పునీతుడు ఒక యువకుడుగా ఉన్నప్పుడు డొమినిక్ వారి సభలో చేరాలనుకున్నాడు. ఆ సభలో చేరాలనుకుంటే ఆయన ధనికుడు కొడుకు, వాళ్ళు తల్లిదండ్రులు మరి బంధుమిత్రాలు ఎవరు కూడా ఈయన గురువు అయ్యేదానికి ఇష్టపడలేదు. ఒరే నాయనా, నువ్వు పోతే ఎట్టా, మన కుటుంబపు వారిసు నువ్వు కాపాడాలి కదా, మరి ఇంత ఆస్తి పాస్తులు ఉన్నాయి, దీన్ని ఎవరికి ఇచ్చేది, కాబట్టి నువ్వు వెళ్ళకూడదు అని బలవంతం చేశారు. ఆయనేమో నేను వెళ్ళాల్సిందే, నేను గురువు కావాల్సిందే అని ఒంటి కాలం మీద నిలబడ్డాడు. అప్పుడు అతన్ని తీసుకుపోయి ఒక గదిలో వేసేసి ఆ గదిని బయట నుంచి మూసేసి ఆ గదిలోకి ఒక వేశ్యను పంపించారు. తద్వారా ఈ వేశ్య తన జిత్తులమారితనముతో, ఆకర్షణతో అతని పాపంలో పడేయాలా. ఆ విధంగా ఇతను తన పాపం కట్టుకున్న తర్వాత ఈ లోక జీవితం ఎట్టుందో తెలుసుకుంటాడు, కాబట్టి ఇక ఉండిపోతాడు అనుకున్నారు. కానీ మామూలుగా బయట దేశాల్లో ప్రతి ఒక్క గదిలో ఫైర్ ప్లేస్ అని ఒకటి ఉంటుంది. అంటే చలి ఎక్కువ కాబట్టి ఒక మూలలో ఒక చోట నిప్పు మంట మనం బొగ్గులు వేసేస్తామంటే ఆ పైన ఒక గొట్టం ఉంటుంది, ఆ పొగంతా గొట్టం గుండా పైకి వెళ్ళిపోతుంది. ఆ నిప్పు రవ్వలు బాగా గనగన మండినప్పుడు ఆ గది అంతా కూడా బాగా వేడవుతుంది. తద్వారా చలికాలంలో ఎచ్చగా ఉంటుంది. మరి అప్పుడప్పుడు ఈ నిప్పు రవ్వలు బూడిదైపోయినప్పుడు వాటిని అటు కలబెట్టడానికి పొడుగ్గా ఉన్నటువంటి ఒక ఇనప సువ్వ ఒకటి ఉంటుంది అన్నమాట. ఆ సువ్వను తీసుకుపోయి నిప్పులో పెట్టాడు. ఎర్రగా కాలిన తర్వాత తీసుకొని పరిగెత్తాడు ఆమె వెనక. ఆమె తలుపు తెరవని మొరు నరిసి పారిపోయింది బయటికి. ఇక తలుపు మూసుకున్నాడు. కాలిపోయినటువంటి ఆ సువ్వతో ఆ సిలువ తన ఇంటి ఆ గది యొక్క తలుపు మీద అట్టనే సిలువను కాల్చాడు, ఒక సిలువ వేశాడు.
అది చెక్క కాబట్టి ఈ ఎర్రని శుభ ఆ విధంగా కాల్చి ఒక సిలువగా తయారైంది. గర్వాన్ని గురించి చెప్పేటప్పుడు పునీత పౌలుడు పోయిన వారం నేను చెప్పాను, కొరింథీయులకు రాసిన 2వ లేఖలో 12:7 ఆయన ఏమంటాడంటే, నా శరీరములో ఒక ముళ్ళు గుచ్చబడినది, అది సైతాను దూత వలె పని చేయుచున్నది, అది నన్ను నలగగొట్టి గర్వము లేకుండా చేయుచున్నది. గర్వం అనేది మనిషికి పుట్టుకతోనే వస్తుందంట. మనిషి చనిపోయిన తర్వాత 5 నిమిషాల తర్వాతే గర్వం అనేది చచ్చిపోతుందంట. ఈ గర్వాన్ని గురించి చెప్పేటప్పుడు పునీత గ్రెగోరీ అన్నటువంటి పునీతుడు ఏమంటాడంటే, ఆ గర్వాన్ని 4 విధాలుగా విభజిస్తాడు. ఏంటంటే, నా యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఇవి నా వల్ల వచ్చినదే, ఇది నాది అంటే దేవుడికి స్థలం లేదు, అది మొదటి రకం. రెండోది, నాకున్నటువంటి అన్ని బహుమానాలు అన్నీ కూడా నేనుగా సంపాదించుకున్నదే. మూడోది, అందరికంటే నేను చాలా ముఖ్యం. నాలుగోది, నాకున్నది మొత్తం నాకే తప్ప ఇతరులకు కాదు. ఈ 4 విధాలుగా పునీత గ్రెగోరీ గారు మన గర్వాన్ని గురించి ఆయన వివరిస్తున్నాడు. గర్వానికి మారుగా ఉండే పుణ్యమేంది? వినయము. యేసు ప్రభు, మీరు నన్ను ప్రభువు గురువు అని పిలుస్తున్నారు, మీ ప్రభువు గురువు అయిన నేను మీ పాదాలు కడిగిన మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాలి. పాదాలు కడిగేది అనేది వినయాన్ని సూచిస్తుంది. ఇక అలాగే దురాశ. మార్కు గారి స్వార్త 10:21 ఫ్రాన్సిస్ అసిసిపురి ఫ్రాన్సిస్ వారు గుడికి వెళ్ళినప్పుడు ఈ వాక్యం విన్నారు, నీకున్నదంతా అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు, తాన పైన వేసుకున్న వస్త్రాన్ని కూడా తీసి తండ్రికి ఇచ్చేసి నగ్నముగా ఇల్లు వదిలిపెట్టి బయటకు వచ్చారు. పక్కన చూసిన వాళ్ళు పోయి వస్త్రంతో కప్పారు, పేదరికాన్ని ఆవరించుకున్నారు. అందుకే ప్రభు అతనికి పంచగాయాలు ఇచ్చారు. ఇప్పుడు జెరోమ్ అనేటువంటి పునీతుడు అంటాడు, మన కోపాన్ని తగ్గించుకోవడానికి ఈ జెరోమ్ అనేటువంటి ఆయన బైబిల్ గ్రంథాన్ని లత్తీన్ భాషలో వల్గేట్ అన్నటువంటి దాని నుంచి లత్తీన్ భాషకు అనువాదం చేసిన వ్యక్తి. ఆయన తనకు కోపం ఉండేదన్నమాట. ఆ కోపాన్ని అణుచుకోవడానికి ఒక రాయిని నడుముకు కట్టుకునేవాడు. ఈ రాయి తీసి కోపం వచ్చినప్పుడంతా తన రొమ్ము మీద బాదుకునేవాడు. వన అంతోని అన్నటువంటి ఒక పునీతుడు ఉన్నాడు. ఆయన తాను గుడికి వెళ్ళినప్పుడు ప్రభు వాక్యం విన్నాడు, నువ్వు నన్ను వెంబడించదలిచినచో నీకున్నదంతయో అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు. వెళ్ళాడు, తనకున్నదంతా ఇచ్చేసి తర్వాత ఎడారికి వెళ్ళి 100 సంవత్సరాల కంటే ఎక్కువగా ఒంటరిగా ఒక గుహలో జీవించాడు. పాదువాపురి అంతోని వారికి ఒకరోజు ఇది భోజన ప్రియాన్ని గురించి చెబుతూ పాదువాపురి అంతోని వారు ఒకరోజు వారు కోడి మాంసం తినాలని ఒక కోరిక వచ్చేసింది. ఆయన ఎంత ప్రయత్నం చేసినా ఈ శోధన పోవటం లేదు. అది తపస్సు కాలం. ఎట్లా చూశాడు ఇక కుదరదని వెళ్ళి కోడి మాంసం కొన్నాడు, దాన్ని వేపుడు చేశాడు, తీసుకొచ్చి ఒక పేపర్లో చుట్టాడు, తన పెట్టులో పెట్టాడు, రూమ్లో ఒక తాళం వేశాడు, ఆ తాళాన్ని బయటపడేసేసాడు. 3వ రోజుకంతా గది అంతా ఒకే కంపు, ఎలక చచ్చిపోయినట్టు వాసన. తప్పించుకోలేక చివరికి వెళ్ళి వెతికి ఆ తాళాన్ని తెరిచాడు. ఆ ముక్క చూస్తే పురుగులు పట్టిపోయి ఒకే కంపు. దాన్ని తీసుకొని ముక్కుకు రాసుకొని, నీకు కోడి మాంసం కావాలా నా శరీరమా, ఇప్పుడు తిను అన్నాడు.
ఆ దెబ్బతో తన జీవితంలో ఇంకొకసారి అలాంటి ఒక శోధన తనకు రాలేదు అని అంటారు. అలాగే ఇప్పుడు బెర్నార్డ్ అనేటువంటి పునీతుడు తన జీవితంలో ఒక చిన్న వయసులో ఒక అమ్మాయిని చూసి ఉన్నాడు. ఈయన అప్పటికే ఆయన గురువు అయిపోయాడు. కానీ సాతాను అతని శోధిస్తుంది. ఆ శోధనలో ఆ చిన్న వయసులో చూసినటువంటి ఆ అమ్మాయి గుర్తొస్తుంది. ఎంత ప్రార్థన చేసినా పోవటలా. చూశాడు ఈ శోధన పోయేటట్టు లేదని ఒకరోజు సాయంత్రము తమ మఠం ముందున్నటువంటి ఆ తోటలో ముండ్లుని చిన్న ముండ్లు ఉన్నటువంటి ఒక భాగముని వెళ్ళి తన వస్త్రమంతా తీసేసి ఆ ముండ్ల మీద పడి అట్టనే పొర్లాడు. ఆ దెబ్బకి ఆయన జీవితంలో ఇంకొకసారి ఆ శోధన రాలేదు. నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను త్యజించుకొని, ఆ త్యజించడం అంటే ఏంటి? మనకి ఇష్టమైంది వద్దనుకోవటం, కష్టమైన దాన్ని ఎన్నుకోవటం. మదర్ తెరెస్సా గారు ఆ రోడ్డు పక్క పడినటువంటి ఆ యొక్క వ్యక్తులకు ఎటువంటి సేవలు చేశారు, ఎంతమందిని ఆమె కాపాడింది. అన్ని బాధలు ఆమె అనుభవించింది. ఎవరి కొరకు? ప్రభు కొరకు. నన్ను అనుసరింపగోరు వారు తన సిలువను ఎత్తుకొని, అదే సిలువ అంటే. బెల్జియం దేశంలో ఆడ ఫాదర్ పునీత డేమియన్ అనేటువంటి ఒక గురువు ఉన్నాడు. అక్కడ హావాయి అనేటువంటి స్థలం పక్కన మొలక్కాయ్ అనేటువంటి ఒక దీవులో ఆ రోజుల్లో ఉన్నటువంటి కుష్ఠరోగులందరూ చేసి అక్కడ పడేశారు. ఆ హావాయి రాజు ఈ కుష్ఠరోగుల వల్ల అప్పుడు ఇంకా మందు కనిపెట్టబడలేదు, హ్యాన్సన్ డిసీజ్ అంటారు. ఆ టైంలో అక్కడ ఉండగా వారికి దాదాపు 600 మంది, దాంట్లో క్రైస్తవులు అందరూ కూడా సేవలు చేసడానికి ఎవరో గురువు కూడా లేరు. అప్పుడు బిషప్ గారు ఆలోచించారు, నేను ఎవరైనా ఒక గురువుని పంపితే మంచిది కదా. ఇక గురువు కోసం వెతికి, మరి బలవంతంగా పంపితే అయిష్టంగా పోతే వాళ్ళు సరిగ్గా చేయరు. కాబట్టి ప్రతి ఒక్క గురువు విధేయత ప్రమాణం చేసి ఉన్నా చెప్పిన స్థలానికి వెళ్ళాలా, పొమ్మని చోట చెయ్యాలా. మరి అలా బలవంతంగా కాకుండా ఇష్టంగా ఎవరైనా వెళ్తారా అని అడిగితే 1873 సంవత్సరం మే నెల 10వ తారీఖు ఫాదర్ డేమియన్ అన్నటువంటి ఆ గురువు ముందుకొచ్చాడు. నేను పోతాను స్వామి. ఇక అతను పంపారు. ఆ 600 మంది కుష్ఠరోగుల మధ్య ఆరోగ్యమైనటువంటి గురువు వెళ్ళాడు. మొట్టమొదట వాళ్ళతోనే ఒక గుడి కట్టించాడు. వాళ్ళ యొక్క పుండ్లకి బ్యాండేజెస్ కట్టాడు. ఒక నీళ్లు నిలవడానికి ఒక స్థలం గుంట ఏర్పాటు చేశాడు. వాళ్ళ యొక్క ఇండ్లు కట్టాడు. వాళ్ళు కూర్చోవడానికి కుర్చీలు చేశాడు. చనిపోయిన వాళ్ళకి పెట్టెలు చేశాడు. చివరికి వాళ్ళు చనిపోయినప్పుడు భూస్థాపితం చేయడానికి వాళ్ళకి గోతులు కూడా తవ్వాడు. పదకొండు సంవత్సరాలు ఈ పని చేశాడు. ఇలా ఇంత అన్యోన్యంగా వాళ్ళకి ఆధ్యాత్మిక శారీరక సేవలు మనసు నొచ్చుకోకుండా ఇష్టపూర్తిగా చేసిన తర్వాత ఒకరోజు నీళ్లు కాగబెడుతుంటే ఆ తెర్లే నీళ్లు కాళ్ళ మీద పడ్డాయి. కానీ నొప్పే లేదు. మామూలుగా తెర్లే నీళ్ళు పడితే కాలు బొబ్బగిరిపోతుంది, భయం కదా. కానీ నొప్పి అనిపించలేదు. చూస్తే ఆయనకి కూడా కుష్ఠరోగం వచ్చేసింది. ఆ కుష్ఠరోగంతోనే ఆయన సేవలు చేసి చివరికి 1889 సంవత్సరం ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన సేవలు లోకమంతా గుర్తించారు, తిరుసభ గుర్తించింది. 2009 సంవత్సరం పోప్ బెనడిక్ట్ 16 వారు అతని పునీతుడిగా ప్రకటించారు. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, మన క్రైస్తవ జీవితం అనేది అట పైన మేస్తా పోయే గొర్రె లాంటిది కాదు. మన క్రైస్తవ జీవితం అనేది అటు త్యాగముతో, కొన్ని సందర్భాల్లో కష్టముతో కూడినది, బాధలతో కూడినది. ఇది ఎవరు చేయగలరు అని వెళ్ళిపోతే అప్పుడు ప్రభు చెప్పినట్టు, నువ్వు నన్ను వెంబడించాలంటే నువ్వు ముందుగా ఆలోచించు, ఇది కష్టం. అందుకే ప్రభు అన్నారు,
ఇరుకైన మార్గమున ప్రవేశించేవారు చాలా తక్కువ మందే. మోక్షానికి అందరూ పోతామనుకోపోకండి. గట్టిగా విశ్వాసం ఉన్నవాళ్ళు, ఆ విశ్వాసాన్ని జీవించే వాళ్ళు తక్కువ. కానీ పేరుకి మాత్రమే క్రైస్తవులుగా ఏదో ఆదివారం గుడికి వచ్చామా, పూజ చూసామా, ఇంటికి వెళ్ళామా, అలా పైన ఇది కాగితం పువ్వు, దాంట్లో వాసన లేదు. అటువంటి జీవితం ఉంటే అది కుదరదు. అదే ఈరోజు ప్రభు మనకి ఇచ్చే సందేశం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మవలన గర్భమై కన్యమరమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయవచ్చు. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను స్వామి. నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరులారా, మెస్సియా రాకడతో సర్వ సృష్టి పులకించి ఆనందముతో గంతులు వేసెను. ఈ విశ్రాంతి దినమున ఉప్పొంగిన హృదయములతో మన రక్షకుడైన యేసును చెంతజేరి మనందరి అవసరాలకై విశ్వాసంతో ప్రార్థించుకుందాం. ఓ దయగల ప్రభువా, క్రీస్తు సంఘ అధినాయకుడైన మా పరిశుద్ధ లియో పాపు గారిని, మా ప్రకాశం పీఠాధిపతులు పిల్లి అంతోనిదాస్ పీఠాధిపతులను, మా విచారణ గురువును, సహాయక గురువును, తదితర గురువులను, ఉపదేశులను, ప్రపంచ దశ దిశల సువార్తను బోధించుచున్న బోధకులందరినీ మీ పవిత్ర హస్తంతో దీవించి దైవరాజ్య ఆవిష్కరణలో వారందరినీ పాలిభాగస్తులను చేసి ముందుకు నడిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కృపామయుడా, ఎండిన నేల సరస్సగును, మాడిన నేలలో నీటి బుగ్గలు పుట్టును అని మెస్సయ్య రాకడతో గొప్ప గొప్ప అద్భుతాలు జరుగునని యెషయా ప్రవక్త ప్రవచించినట్లు ప్రభు యేసుని రక్షకునిగా అంగీకరించిన మా జీవితాలలో నిరాశ నిస్పృహలను సమూలంగా తొలగించండి. మీ వరప్రసాదములు నిండుగా మాలో ప్రవహించి మా వ్యక్తిగత సంఘ జీవితాలలో మేమెన్నో అద్భుత కార్యములను చవిచూచున్నట్లు నిండుగా మీ కృపను మాపై కురిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరమ వైద్యుడా, ప్రభువు మూగ చెమిటి వానిపై ప్రార్థించి ఎఫతా అని ఆశీర్వదించినంతనే అతని చెవులు తెరువబడి నాలుక పట్లు సడలి అతడు తేలికగా మాట్లాడసాగెను. రక్షకుని ఆగమనంతో చెవిటివారు విననట్లుగా, మూగవారు మాట్లాడినట్లుగా సమస్తమును చక్కబరిచిన ప్రభువు మన సంఘములో ఉన్న ఎత్తు పల్లాలను అవకతవకలను సవరించి మనందరికీ బంగారు భవిష్యత్తును దయచేసి స్వేచ్ఛను, స్వాతంత్ర్యమును, మనశ్శాంతిని మనకు నిండుగా దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పేదల పాలిటి పెన్నిధి అయిన దేవా, పేదలకు వారిని విశ్వాసమున భాగ్యవంతులుగా ఉండుటకు మీ రాజ్యమునకు వారసులుగా ఎన్నుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుచున్నాము. పేదలైన ధనికులైన దేవుని దృష్టిలో అందరూ సమానమని మేము గుర్తెరిగి ప్రజల పట్ల పక్షపాతము లేని మనస్తత్వమును మాకొసగి సమబుద్ధితో సమాన న్యాయముతో మెలుగునట్లు మమ్ము దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ జీవ ప్రదాత, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది అని పలికిన ప్రభుని దీనతతో
సేవించిన పునీత మదర్ తెరేసమ్మ గారి పండుగ సందర్భమున మా సంఘములోని పేదలను, అనాథలను, దివ్యాంగులను, కుష్ఠరోగులను, వారికి సేవలు అందిస్తున్న ప్రతి క్రైస్తవ బిడ్డను పేరు పేరున దీవించండి. ముఖ్యంగా మదర్ తెరేసమ్మ గారి మఠ కన్యలను, వారి సంస్థలను, వారికి ధన సహాయం చేస్తున్న దాతలందరినీ మీ ఆశీస్సులతో నింపమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనముగా మన సొంత మనవుల కొరకు ప్రార్థన చేసుకుందాం. మన మనవులన్నీ కూడా మరియ తల్లి కరముల ద్వారా ప్రభుకు సమర్పించుకుందాం. దేవర ప్రసాదం చేత మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించుదము. జీవాధిపతి అయిన ఓ సర్వేశ్వర, అలసి సొలసిన మా మనసును చేతదీర్చి మీ రచన ఫలాలైన శాంతి, సమాధానం, సంతోషం, ఆత్మవిశ్వాసం, నిత్యపాలన, సద్వర్తనం, సంతృప్తి మున్నగు వరముతో మా క్రైస్తవ శ్రీ సభను నిరంతరం నింపమని విశ్వాసంతో ప్రార్థించున్నాం. మా నాథుడి క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. ఆమేన్. నిరుపేదను కడుదీనను నా కాంక చేకొనుమా. నన్ను నీకు అర్పించనా యేసువా, నీ వాకిట నిలిచాను నా దైవమా. నిరుపేదను కడుదీనను నా కాంక చేకొనుమా. నన్ను నీకు అర్పించనా యేసువా, నీ వాకిట నిలిచాను నా దైవమా. నిరుపేదను కడుదీనను నా కాంక చేకొనుమా. నా తనువు మనసు నీకెరుకే, నాలోని అణువణువు నీ కొరకే. నా తనువు మనసు నీకెరుకే, నాలోని అణువణువు నీ కొరకే. నేనంకితం దేవని సేవకై, నేనంకితం దేవని సేవకై. నా కాంక చేకొనుమా. నన్ను నీకు అర్పించనా యేసువా, నీ వాకిట నిలిచాను నా దైవమా. నిరుపేదను కడుదీనను నా కాంక చేకొనుమా. నన్ను నీకు అర్పించనా యేసువా, నీ వాకిట నిలిచాను నా దైవమా. నిరుపేదను కడుదీ. నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడికి ప్రీతికరమైన ప్రార్థన చేయండి. ప్రభువా తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తమ పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాకు నిజమైన ప్రార్థనా తత్వమును, శాంతి స్వభావమును మీ వరముగా దయచేయము. ఈ అర్పణ ద్వారా మేము యోగ్యమైన విధముగా మీ వైభవమును పూజించు భాగ్యము మాకు ప్రసాదించుము. మేము ఈ దివ్య కార్యమందు
భక్తి శ్రద్ధలతో పాల్గొని మీతోనూ మా సహోదరులతోనూ విశ్వాస పాత్రమైన సఖ్యత కలిగి జీవించినట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. మనస్సులు ఉన్నతము త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభును కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించను. తన శ్రమల ద్వారా మా పాపను రద్దు చేసెను. అతను మరణం నుండి ఉత్థానుడై శాశ్వత జీవమునకు మార్గమును తెరచెను. తండ్రి, అతడు మీ వద్దకు మోక్షార్పణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారమును తెరిచెను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరంతరం ఏమి స్తుతిగానం చేయటట్లనగా పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు, భూపరలోకముల్ మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు, ప్రభునామాంబున వచ్చెడి వారు ధాన్యులు ధాన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. పావన పిత, నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతా మేము సృజించడం యుక్తము. ఇలా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తముకు జీవమును పోసి పవిత్రపరచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు మీ నామమునకు నిర్మలమైన బలులు అర్పించడానికై ప్రజలు నిరతం పిలుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకను మీ సముఖముకు తెచ్చి ఉన్నాం. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధంగా మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారం మీ కృతజ్ఞత నెరవేర్చున్నాం. వారు అప్పగింపబడున్న రాత్రి అప్పమును అందుకొని మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచ్చు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపరిహారార్థమై దారబోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారి రక్షణాయుతముగా శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణను స్మరించుచు వారు మరల వేంచను ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించున్నాం. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, తమ మరణం ద్వారా మీతో సఖ్యపరచిన మీ కుమారి బలిని స్వీకరించుము. మేము వారి శరీరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉంటున్నట్లు దయచూపుము. వారేమో మీకు నిత్యార్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న ఆ పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యో దేవమాతైన మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, ఇప్పుడు జోజపు గారితోనూ, చిన్న తెరేసమ్మ గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులుగా చెయ్యుము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి బలి లోకమంతరికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకుడుగు మా లియో పాపు గారిని, మా ప్రకాశం మరియు అంతోణిదాస్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనల్ని ఆలకింపము. దయగల తండ్రి, నలు దశలు చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరముతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమది లోకమడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనము. మేము రచన చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానం పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు వారు మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసంతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించము. మా ఈ రోజు మాకు శాంతిని ప్రసాదింపము. మీ దాని వలన పాపం విముక్తులు చేసి అన్ని కలతలను సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసాన్ని వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతి రైకతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకొని మీ అందరికీ సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి.
ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిగణించుడు వారు, నన్ను వెంబడింపగోరు వారు తన సిలువను ఎత్తుకొని నా వెనక రండి అని చెప్పువారు. ఈ ప్రభు విందునకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుని చేరండి, శాంతిని పొందండి, క్రీస్తును వేడండి, జీవము పొందండి, పాడండి. యేసుని చేరండి, శాంతిని పొందండి, క్రీస్తును వేడండి, జీవము పొందండి. పేదల కోసం నిలచి దేవుని ప్రేమను చూపి పాపుల మనసులు మార్చి దేవుని రాజ్యము నిలిపి సఖ్యతను నవ్యతను సాధించిన ప్రియరారాజు, సఖ్యతను నవ్యతను సాధించిన ప్రియరారాజు, యేసుని చేరండి, శాంతిని పొందండి, క్రీస్తును వేడండి, జీవము పొందండి. రోగుల సేవలు చేసి పావన జీవమును సగి వేదన బాధలు మాన్పి జగమున శోకము బాపి స్వస్థతను ఐక్యతను సాధించిన ప్రియ
క్రీస్తును వేడండి, జీవము పొందండి. పావనుని రక్షకుని లోకనరారండి, దీవెనలు పొందగను వేగమెరారండి. స్నేహం కోసం నిలచి ప్రాణమునే బలి చేసి కల్వరి శ్రమలుంది, రుధిరధారలను గార్చి రక్షణను సంగముని పొందండి. క్రీస్తును వేడండి, పొందగను వేగమెరారండి. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు ఓ చేయండి, మంచి చేసువా మా ప్రార్థన వినవదరించండి, మీ గాయంలో లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయం మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక స్వామి. ఆమేన్. పరిపూర్ణ ఫలముగల జపము. మహామధురముతో నిండిన మంచి చేసువా, దాసురాలనైన నేను దేవుని వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొడిచినాను, నా ఎముకలన్నీ విరిచినాను అని దేవుని వారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపు చే ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమయనుడు సుకృత ఫలములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపవలనని నా మంచి చేసువా దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమేన్. మన పరిశుద్ధ పాపగారి తలంపులు నెరవేరినట్లుగా వారికి మంచి ఆరోగ్యమును దయచేయమని పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత,
పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము మీకే స్తోత్రములు కలుగునుగాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, పూజ అయిన వెంటనే పిల్లలకి కేటగిజం క్లాస్ ఉంటుంది. మన గుడి పండుగకు కరపత్రాలు అన్నీ కూడా తయారైనాయి. మీరు గుడి బయట నుంచి వెళ్ళేటప్పుడు మీ కరపత్రాలు తీసుకొని వెళ్ళచ్చు. ప్రతి కుటుంబం కూడా 1000 రూపాయలు ఇవ్వాలని మనం చేస్తున్నాం. అందులో ముఖ్యంగా గవర్నమెంట్ పనిచేసే వాళ్ళు, మరి పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు, వాళ్ళు కనీసం 5000 రూపాయలైనా ఇవ్వాలని మనం చేస్తున్నాం. అలాగే ఫుడ్ కమిటీ వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు మీ యొక్క విరాళాలు అందజేయ మనం చేస్తున్నాం. వీలైనంత వరకు సంఘ పెద్దలు మీ దగ్గర వచ్చినప్పుడే డబ్బులు ఇచ్చేసేయండి, వాయిదా వేయకుండా. ఈ రోజుల్లో ఎన్నో పద్ధతులు ఉన్నాయి వెంటనే ఇవ్వడానికి. తర్వాత చూస్తాం, తర్వాత ఇస్తామని చెప్పకుండా వీలైనంత వరకు అప్పుడప్పుడే ఆ డబ్బులు ఇవ్వాలి మనం చేస్తున్నాం. ఈ సంవత్సరం మనము ప్రత్యేకంగా దివ్య సర్పసాదాన్ని మన పండుగతో కలుపుకోవాలి. దివ్య సర్పసాదానికి మనం ఇవ్వాల్సినటువంటి ఆ గౌరవ మర్యాద ఇంకా మనం ఘనంగా ఇవ్వాలంటే మనం నవదిన రోజుల్లో 9వ రోజు అంటే సెప్టెంబర్ 30వ తారీఖు బిషప్ అంతోని దాస్ గారు మన మధ్యకు వస్తారు పూజ సమర్పించడానికి. 9వ రోజు నవదినం కొనియాడేదానికి గుళ్ళో పూజ అయిన తర్వాత మనమందరం గుడి ముందు నిలబడతాం. మరి డెకరేషన్ చేయబడినటువంటి ట్రాక్టర్ మీద మరి బిషప్ గారు దివ్య సర్పసాదాన్ని పెట్టుకొని నిలుచుకుంటారు. మనమందరం ఒత్తులు చేతులు పెట్టుకొని ప్రార్థనలతో పాటలతో క్రమముగా రోడ్డు గడం పక్క మనము ఇక్కడి నుంచి బయలుదేరి అగ్జీలియం స్కూల్కి వెళ్ళి అక్కడ వారి స్టేజ్ మీద దివ్య సర్పసాద ఆశీర్వాదం ఇవ్వబడుతుంది. తద్వారా ఇటువైపు సర్పసాద పండుగ, అటు తర్వాత గుడి పండుగ రెండు కలుపుకోవడం ఎంతో అర్థవంతంగా ఉంటుంది. ప్రభువు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు తప్పకుండా పూజకి ప్రార్థనకి అందరు రావాలి. అక్టోబర్ 1వ తారీఖు మనం ఇప్పుడు చిన్న తెరేసమ్మ గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుచున్నాం. ఆ రోజు ఉదయము 2 బిషపులు మరియు మన డీనరీకి సంబంధించినటువంటి గురువులు అందరూ కూడా కలిసి దీపబలి పూజ చేస్తారు. 2023-25 సంవత్సరాలు జూబిలీ సంవత్సరంగా మనం కొనియాడుచున్నాం. మరణించినటువంటి ఫ్రాన్సిస్ పాపు గారు దీన్ని ప్రారంభించారు. మరి మన లియో పాపు గారు దాన్ని ముగించబోతున్నారు. ఈ 25వ సంవత్సరపు జూబిలీ సందర్భాన్ని ప్రతి ఒక్క విచారణలో, ప్రతి ఒక్క డీనరీలో, ప్రతి ఒక్క మేత్రాసనంలో కొనియాడాలి తిరుసభ కోరుచున్నది. బిషప్ గారు ఏమంటున్నారంటే మనకు 2 ఖర్చులు ఎందుకు, వీలైనంత వరకు రెండింటిని కలుపుకుందాం అన్నారు. కాబట్టి మరి అక్టోబర్ 1వ తారీఖు ఒంగోలు డీనరీలో ఉన్నటువంటి గురువులందరూ కూడా వారి వారి విచారణ నుంచి 50 మందిని విశ్వాసులను మన మధ్యకి తీసుకొని వస్తారు. కాబట్టి ఆ రోజు ఉదయం పూజకి 2 బిషపులు, మరి ఒక వికర్జనులు, మన డీనరీ గురువులు, మరి ఈ 8-9 విచారణటువంటి గురువులు, విచారణ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి సిస్టర్లు అందరూ కూడా ఈ యొక్క పండుగలో పాల్పంచుకుంటారు. ఆ రోజు ఉదయము దాదాపు 9:30 గంటలకి మనము పూజ ఉద్దేశాలు చదివి అటు తర్వాత 10 గంటలకి దీపబలి పూజ ప్రారంభించుకుంటాం. దాదాపు 12:30కి దీపబలి పూజ లేక 1 గంటకి పూజ అయిన తర్వాత అందరికీ కూడా అన్నము మరి వడ్డించబడుతుంది. అన్నం అయిన తర్వాత మన విచారణ చెందిన వాళ్ళు కనీసం ఒక 50 మంది అయినా ఇక్కడ ఉండాలి. ఇతర స్థలాల నుంచి వచ్చే వాళ్ళు అందరూ 50 మంది ఉంటారు. వాళ్ళందరికీ 2:30 గంటకి మొట్టమొదటిగా బిషప్ అంతోని దాస్ గారు ప్రసంగిస్తారు. వారి తర్వాత బోస్కో గారు ఆ జూబిలీ గురించి వివరించి చెబుతారు.
అటు తర్వాత దివ్య సత్ప్రసాద ఆరాధన ఆశీర్వాదం ఉంటుంది. అటు తర్వాత దాదాపు 4-4:30 గంటకి అందరికీ టీ ఇచ్చి మరి వాళ్ళని ఇంటికి పంపుదాం. ఇది కార్యక్రమం. మన బిషప్ గారు దీన్ని స్వయంగా మరి అంగీకరించారు. తద్వారా మళ్ళా ఇంకొకసారి మన విచారణ తరపున పండగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పండగ అంటే జూబిలీ. అలాగ దాదాపు 5 గంటలకి అందరూ వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం 7 గంటలకి చిన్న తెరేసమ్మ గారి యొక్క తేరు ఊరేగింపు అనేది ఉంటుంది. మన పండగకు పాటల బృందం వారు పండగకు ముందు 1 వారం మాత్రమే కాకుండా వీలైతే ప్రతి ఆదివారం సాయంత్రం పెట్టుకుంటే బాగుంటుందని మన కోయర్ మాస్టర్ పీటర్ జాన్ చెప్పుచున్నారు. కాబట్టి ప్రతి ఆదివారం మధ్యాహ్నం అన్నం తినేసిన తర్వాత మీరు వచ్చారంటే ఒక్కసారిగా ఈ 4 వారాల్లో మీరు తయారు చేసుకుంటే ఆ రోజు పండగకు పాడేది బాగుంటుంది అంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా పాటల బృందంలో ఉండే వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్కి రావాలి. ప్రాక్టీస్కి రాకుండా పండగ రోజు మాత్రం వచ్చి పాడతానంటే అది కుదరదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇతర విషయాలు ఇవన్నీ కూడా మరి వచ్చే రోజుల్లో మీకు నేను తెలియజేస్తాను. రేపటికి కోడూరు వేళాంగణి మాత పండుగ. కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చిన రీతిలో అందరూ కూడా ఈ పండుగలో పాలు పంచుకోవటం సంతోషదాయకం. అయినను మన విచారణ నుండి ఒక బస్సు ఒకటి ఏర్పాటు చేయబడుతుంది. 40 మందికి మాత్రమే ఛాన్సు. 430 రూపాయలు మనిషికి. ఉదయం 5:30 గంటకి బస్సు స్టార్ట్ అవుతుంది. మరి ముందు బుక్ చేసుకునే వాళ్ళు, డబ్బు కట్టే వాళ్ళకి మాత్రమే. మరి హరిబాబు, కరుణాకర్ వీళ్ళకి మీరు మీ పేర్లు ఇచ్చి డబ్బు ఇచ్చినట్లయితే వాళ్ళు మీకు మొట్టమొదటిగా సీట్లు ఇస్తారు. మరి అన్నం అనేది లేదు, ఎవరి దారి వాళ్ళు చూసుకోవాల్సింది అన్నం వరకు. కోడూరు పండుగకి విరాళాలు ఇమ్మని ఆ విచారణకర్తలు బిషప్ గారు తెలియజేశారు. ఈ యొక్క దానికి సంబంధించినటువంటి రిసిప్ట్ పుస్తకం ఒకటి మరిదల సభ్యులకు ఇచ్చున్నాను. దయచేసి మీరు వారితో సంప్రదించి మీ విరాళాలు వాళ్ళకి అందజేయండి. దాంట్లో మీ ఫోన్ నెంబర్ కూడా రాయండి. వాటిని మీరు ఇచ్చినట్టుగా ఆ స్వామికి మేము పంపుతాం. మన పూజ పుస్తకం దాదాపు ఇప్పుడు చాలా సంవత్సరాలుగా వాడుతున్నాం. మరి అక్కడక్కడ పంచర్ అయిపోయింది, అతుకులు వేసి పెట్టుకున్నాం. 2 పూజ పుస్తకాలు కావాలి. బిషప్ గారు వచ్చేటప్పుడు వాడేదానికి ఒకటి, ఇంకొకటి ఏడుగుంటపాడులో వాడేదానికి ఒక్కొక్కటి 1000 రూపాయలు. మరి ఎవరైనా ఏ కుటుంబమైనా ఈ 2 పుస్తకాలకి వాళ్ళు ధర్మకర్తగా ఉండి వాళ్ళు ఇస్తానంటే వారిని ఆహ్వానిస్తున్నాం. రేపటికి ఉదయము నేను సీతారాంపురానికి దివ్యబలి పూజ ప్రసంగాన్ని చెప్పడానికి వెళ్తున్నాను. కాబట్టి రేపు నేను ఉండను. మన చిన్నస్వామి మరి ఇక్కడ మరి మాత పండుగను కొనసాగిస్తారు. సాయంత్రం యథావిధిగా దివ్య సత్ప్రసాద ఆరాధన, జపదండ, ఆశీర్వాదము, పాటల పూజ ఉంటుంది. జయశ్రీ కోన్పుర మరియు సిహెచ్ జ్యోతి సులోచన అనే వారు మొన్న కరేడు అంతోని వారి తీర్థయాత్రకి వారు 150 పులిహార ప్యాకెట్లు ఇచ్చారు. అలాగే చిరుచోటి ఇగ్నేషియస్ జయశ్రీ కుటుంబస్తులు 200 బండ్లు ఇచ్చారు. బైరం రమేష్ 100 బండ్లు ఇచ్చారు. దాదాపు ఆ రోజు 80-90 మంది ఆ పూజలో పాల్పంచుకున్నారు. సింగరాయకొండ నుంచి, కరేడ్ నుంచి కూడా జనాలు వచ్చారు. అంత బాగా జరిగింది. ప్రార్థన చేసి వచ్చాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీకు వాక్కు ప్రసాదించు బలముతోను పవిత్ర ఆహారముతోను మీ విశ్వాసులను పోషించుచు దివ్య జీవమును ప్రసాదించుచున్నారు. ఈ పరమవరమును స్వీకరించు వీరు నిత్య జీవన భాగ్యములకు కూడా అర్హులగునట్లు కృప చూపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండురుగాక. శక్తిగల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు వండిన ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు అడ్డు వచ్చినా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యుద్ధం